సో యెషయా జీవితంలో ఆ యొక్క కన్ఫెషన్ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నాడో, యథార్థంగా ఒప్పుకున్నాడో, బాధతో ఒప్పుకున్నాడో, ఆ తర్వాత వచనంలో మనం చదువుతాం 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. సో 6-7 వచనాల్లో మనం గమనించేది ఏంటంటే, ఎప్పుడైతే పాపాన్ని మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే కన్ఫెషన్ నిజంగా జరుగుతుందో, వెంటనే వితౌట్ ఎనీ ల్యాప్స్, వితౌట్ ఎనీ డిలే, గాడ్ విల్ క్లెన్స్ us. దేవుడు తన క్లెన్సింగ్ ని మనకిస్తాడు. ఎన్నో మతాల్లో, నేను హైందవ మతం నుండి వచ్చాను కనుక కొన్ని మతాల గురించి నాకు తెలుసు. కొంతమంది కొన్ని సంవత్సరాలు దీక్ష చేస్తే తప్ప వారి దోషాలకు పరిహారం ఉండదు. కొంతమంది కొన్ని సంవత్సరాలు ఆహర్నిశలు కష్టపెట్టుకుంటే తప్ప వారి దోషాలకు క్షమాపణ ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, మన పాపాలకు 1 సెకండ్లో క్షమాపణ ఇవ్వడమే కాదు, వాటిని మరు సెకండ్లో ఆయన పూర్తిగా కడిగి శుద్ధీకరించేస్తున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్ కనుక ఒక శరాపు దేవుడి సన్నిధిలో ఉన్న బలిపీఠం మీద ఉన్నటువంటి కారుతో నిప్పును తీసుకొని ఆ పెదవులకు తాకించింది. ఎందుకు ఆ యొక్క శరాపు యెషయా పెదవులకు తాకించింది? ఎందుకంటే అతడు ఒప్పుకున్నాడు కదా, నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో బ్రతికేటువంటి వాడను. మత్తయి 12లో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, హృదయము దేని చేత నిండి ఉండినో నోరు దానినే పలుకును. అంటే ఒకనికి అపవిత్రమైన పెదవులు ఉన్నాయి, వాడు నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? వెరీ సింపుల్, వాడి హృదయము అపవిత్రమైనది. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కొన్ని హోటల్స్ వెనక్కి పోయి మీరు చూస్తే బాత్రూమ్లన్నీ, వాష్రూమ్లన్నీ అక్కడ ఉంటాయి, బయటికి పైపులు ఉంటాయి. ఆ పైపు గుండా అంతా మురికి నీరు వస్తుంటుంది. ఆ మురికి నీరు పైపులో పుట్టి రావట్లా, ఆ మురికి నీరు ఎక్కడో ఉంది, అది పైపు గుండా బయటకు వస్తుంది. ఎక్కడుందా మురికి నీరు? ఎక్కడుంది? కమోడ్లో ఉంది, లేకపోతే బాత్రూంలో ఉంది, పైపు ద్వారా బయటకు వస్తుంది. మన నోరేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పైప్ అనమాట, ఒక అవుట్లెట్. దాంట్లో నుండి మురికి బయటకు వస్తుంది. కానీ ఇంతకీ మురికి ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఇది ఇంట్లోంచి అది బయటకు వస్తుంది. సో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటే నేను అపవిత్రమైన మనిషిని, అపవిత్రమైన హృదయం గలవాడను. సో దేవుడు అతని పెదవులకు ఆ నిప్పును తాకించినప్పుడు అతనికి పవిత్రతనిచ్చాడు. ఇప్పుడు మనకు న్యూ టెస్టమెంట్ ప్రకారం యేసుక్రీస్తు రక్తములో మన పాపమును దేవుడు కడిగి వేస్తాడు, దాన్ని కొట్టివేస్తాడు, మనల్ని సంపూర్ణంగా పవిత్రపరుస్తాడు. దాంట్లోనికి నేను వెళ్ళక మునుపు శరాపు గురించి ఒక మాట మీకు చెప్పాలి. దేవుడి యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదంటే, ఆ శరాపులకు 6 రెక్కలు ఇవ్వబడ్డాయి కదా. 6 రెక్కలు ఇవ్వబడినప్పుడు 2తో వారు ముఖాన్ని కప్పుకున్నారంట. మీలో కొంతమంది ఆ భాగాన్ని చదివే ఉంటారు. ఎందుచేత వారు తమ ముఖాన్ని కప్పుకున్నారు? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, మరి మీరు తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో చూస్తే శరాపులు అనేటువంటి మాటకు మహాదూతలు అని ఉంది. కానీ యాక్చువల్ దాని అర్థం ఏంటంటే ద బర్నింగ్ వన్స్, అంటే మండే దూతలు. హెబ్రీ 1వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆయన సేవకులు అగ్ని జ్వాలల్లాగా తయారు చేయబడ్డారు అని బైబిల్ చెప్తోంది. సో వీరు నిజంగా అగ్నితో మండుచున్నటువంటి దూతలై ఉన్నారు. అలాంటి వారిలో ఏ లోపము లేదు. కనుకనే పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో వారుండి పరిశుద్ధుడు 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 అని ఆయన్ని పొగడబడేటువంటి పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు. అలాంటి వారు కూడా దేవుడిని డైరెక్ట్ గా చూడలేకపోతున్నారు. ఆయన్ని చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పేసుకున్నారు. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, పాత నిబంధనలో నిర్గమ 33వ అధ్యాయంలో మోషే దేవుడితో ఒక మాట అన్నాడు, నేను నీ ముఖాన్ని చూడాలి ప్రభు అని. అప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నీవు నా ముఖాన్ని చూచి బ్రతికి ఉండలేవు, ఎందుకంటే ఏ నరుడు నన్ను చూచి బ్రతుక జాలడు. కనుక నేను నిన్ను ఒక బండ సందులో పెడతాను, నా చెయ్యి అడ్డం పెడతాను, నేను అక్కడ నుండి వెళ్తాను. కాసేపు వెళ్ళినప్పుడు నా వెనక పార్శ్వము మాత్రమే నీవు చూస్తావు, నా బ్యాక్ సైడ్ ని మాత్రమే నీవు చూస్తావు, నా ముఖాన్ని చూడలేవన్నాడు. బైబిల్లో మీరు చదివితే తిమోతి 6వ అధ్యాయంలో ఏ నరుడు ఎన్నడూ దేవుని చూచి ఉండలేదు. కనుక కొంతమంది సోకాల్డ్ పెద్ద పెద్ద సేవకులు కూడా నాకు ఎంతో బాధ. వారు అంటుంటారు, మేము దేవుణ్ణి చూచాము, మేము పరలోకానికి పోయాము, ఆయనతో 1-on-1 మీటింగ్. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్, దట్ ఈస్ ఆల్ ఈవిల్. అది నిజం కానే కాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఏ నరుడు ఎన్నడును దేవుని చూడలేదు. ఆయా సమయాల్లో యేసుక్రీస్తు ప్రభు లోకంలో తను తాను కనపరుచుకున్నాడు. థియాలజీలో దాన్ని థియోఫనీ అంటారు. థియోఫనీ అంటే దేవుడు ఒక ఆకారాన్ని తీసుకొని మనిషికి దర్శనం ఇచ్చాడే కానీ దేవుడు దేవుడుగా తను తాను ఎప్పుడు ఎవరికి చూపించుకోలేదు.
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో పౌలు భక్తుడు పోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు ఆకాశం నుండి వచ్చి అతనికి తాకగా అతడు కింద పడ్డాడు. కింద పడినప్పుడు అతని చూపు పోయింది, అతడు గుడ్డివాడైపోయాడు. అతడు ఆ వెలుగుకు తాకిడికి గురైనప్పుడే గుడ్డివాడైపోయాడు. స్వరాన్ని విన్నాడే కానీ చూడలేదు. 3 రోజుల తర్వాత అననీయ వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల పొరలు తొలగిపోయి అతనికి ఆ యొక్క చూపు మరలా వచ్చింది. అంటే ఆయన యొక్క ప్రకాశాన్ని మనం చూడలేం, మన చూపు పోతుంది. అంతేకాకుండా మనం చచ్చిపోతాం. అలాంటప్పుడు ఇక ఆ దేవుణ్ణి చూడాలంటే ఎంత అసాధ్యం. సో శరాపులు కూడా దేవుణ్ణి చూడలేక ఆ యొక్క రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి. నాకు అర్థమైన మరో విషయం ఏంటంటే దేవుడి సన్నిధిలో మరొకరు మహిమ పొందడానికి వీల్లేదు. అండ్ మనిషి యొక్క మహిమ మనిషి యొక్క ముఖములో కనిపిస్తుంది కదా. అందుకనే మీరు మీ దేహంలో అన్నిటికన్నా ఎక్కువ టైం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? హ్యాండ్ ప్యాక్ లేదు, లెగ్ ప్యాక్ లేదు, కానీ ఫేస్ ప్యాక్ ఉంది. అవునంటారా కాదంటారా? బ్యాక్ ప్యాక్ ఉంది, లేకపోతే ఫేస్ ప్యాక్ ఉంది. సో మన ఫేస్ కోసం ఎంత ఖర్చు పెడతాం? కాస్మెటిక్స్ అంతా కూడా ఈ ఫేస్ కోసమే, ఈ జుట్టు కోసమే. అంటే మనం ఏంటో మన ముఖంలో ప్రొజెక్ట్ చేయబడుతుంది. మన ఐడెంటిటీ, మన గ్లోరీ మన ముఖంలో ఉన్నాయి. సో మన ముఖము ఆయన సన్నిధిలో కనబడడానికి వీల్లేదు. ఆయన తన మహిమని ఎవరికి ఇవ్వడు. 2 రెక్కలతో కప్పేసుకున్నారు. నా 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. ఎందుకు? కాళ్ళు లోక సంబంధమైనటువంటి నడకకు గుర్తు. లోకంలో మనం తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటి? కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకంటే ఫస్ట్ మనకి కాళ్ళకు మురికి అంటుతుంది. సో వాళ్ళంత పరిశుద్ధమైన దూతలైనా కూడా ఆ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వారి కాళ్ళలో ఎలాంటి మాలిన్యం లేకపోయినా కూడా డబుల్ కేర్ తీసుకున్నారు. అవి కూడా కనపడకూడదు. 2 రెక్కలతో ఎగురుతున్నారు. అహర్నిశలు ఆయన సేవలో ఆసక్తితో వారు కొనసాగునట్లు. సో అలాంటి అగ్ని దూత ఆ యొక్క నిప్పును పట్టుకోవాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా పట్టుకోలేదు, టాంగ్స్ తో పట్టుకున్నాడు. అంటే కారుతో ఆయన దాన్ని పట్టుకున్నాడు. అంటే దాంట్లో అర్థం ఏంటి? దేవుడు తన యొక్క పరిశుద్ధత విషయంలో ఎన్నడూ రాజీ పడడు, ఎలాంటి వారిని కూడా దాంతో ఆట్లాడనివ్వడు అనేది దాంట్లో మనం అర్థం చేసుకుంటున్నాం. సో దాన్ని తీసుకుని వచ్చి యెషయా పెదవుల మీద పెట్టినప్పుడు అతని పెదవులు కాలిపోయాయి. అతని పెదవులు కాలిపోయినప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా కడుగబడింది. యేసుక్రీస్తు మనం నిజంగా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన పాపాన్ని క్షమించడమే కాదు, ఆయన మరొక పని చేస్తాడు. మరొకసారి మీ బైబిల్ తిప్పండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. దీన్ని డబుల్ బ్లెస్సింగ్ వర్స్ అంటారు. దీన్ని 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. దాంట్లో 2 దీవెనలు ఉన్నాయి. ఒకటేంటంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి మన పాపములన్నిటికీ క్షమాపణ ఇస్తాడు. రెండవది ఏంటంటే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అన్ని రకాలైనటువంటి మరి పాపముల నుండి లేకపోతే దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ వ్యత్యాసం ఏంటో ఒక్క మాటలో నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. మీరు ఒక పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నారనుకోండి, ఇది యాక్చువల్గా డైలీ క్లెన్సింగ్ అంటారు. అంటే ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో శుద్ధీకరించబడుతూ ఉండాలి. ప్రతి రాత్రి మీరు పడుకునే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజున మీ చూపు, మాట, ఆలోచన, క్రియ ద్వారా జరిగినటువంటి తప్పిదము లేకపోతే ఆ యొక్క దోషం ఉంటే సన్నిధిలో ఒప్పుకోవడం, క్షమాపణ పొందడం, శుద్ధీకరించబడడం ముఖ్యం. ఒక వ్యక్తి చేసినటువంటి 1-2 తప్పులకు క్షమాపణ వర్తిస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క శీలం అంతటిని శుద్ధీకరించడానికి దేవుడి యొక్క క్లెన్సింగ్ పని చేస్తుంది. అందుకనే దేవుడు ఆ వ్యక్తిని అంతటిని కూడా పరిశుద్ధపరుస్తాడు. అది మనం ఈ 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో నేర్చుకుంటున్నాం. మీకు ఇంకొక సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన నడుముకు తువాలు కట్టుకొని ఆయన శిష్యుల కాళ్ళు కడగడం ప్రారంభించాడు. 8వ వచనానికి వచ్చేసరికి పేతురు అంటుంటాడు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సో యాక్చువల్గా ఇక్కడ రక్షణ గురించి మనం ఆలోచిస్తే ఒక్కసారి ప్రభు రక్తంలో కడుగుబడి రక్షింపబడిన వ్యక్తి మరలా రక్షింపబడాల్సిన అవసరం లేదు. రక్షణ ఒకేసారికి సంబంధించింది. కానీ రక్షింపబడిన వాడు అపవిత్రమైనప్పుడు ప్రతిసారి కడుగబడుతూనే ఉండాలి. మీరు స్నానం చేసి బయటకు వచ్చారు, చర్చ్కి వచ్చారు. ఇప్పుడు మీకు బయటికి వచ్చిన తర్వాత మరలా మీరు లోపలికి పోయినప్పుడు వెంటనే ఇప్పుడు స్నానం చేస్తారా? చెయ్యరు. మీరేం చేస్తారు? ఇంటికి పోగానే మీ ముఖాన్ని కడుక్కుంటారు, మీ చేతులు కడుక్కుంటారు, మీ కాళ్ళు కడుక్కుంటారు. సో ఈ ముఖము, చేతులు, కాళ్ళు మామూలుగా మనం కడుక్కుంటాం, వాష్ చేసుకుంటాం అంటే ముఖము, కాళ్ళు, చేతులు ఈ 3.
వీటిని కడుక్కుంటాం, కానీ పూర్తి దేహాన్ని మనం కడుగం. పూర్తి దేహాన్ని ఎప్పుడు కడుక్కుంటాం? స్నానం చేసినప్పుడు. సో రక్షణ పొందినప్పుడు దేవుడు నీకు స్నానం చేయించాడు, పూర్తి దేహాన్ని కడిగాడు. కానీ నీవు లోకంలో అపవిత్రపరచబడినప్పుడు ముఖం మీద దుమ్ము పడుతుంది, నెత్తి మీద దుమ్ము పడుతుంది, చేతుల మీద దుమ్ము ఉంటుంది, కాళ్ళకు దుమ్ము ఉంటుంది. కనుక ఈ 3 భాగాల్ని ఆయన శుద్ధి చేసుకోమంటున్నాడు. సో ఆ క్లెన్సింగ్ ని యేసుక్రీస్తు ప్రభువు మనకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. సో ప్రతిరోజు మనము క్లెన్స్ అవుతూనే ఉండాలి. కొంతమంది అబద్ధ బోధకులు ఈ మధ్య కాలంలో ఒక కొత్త బోధ తీసుకుని వచ్చారు. అదేంటంటే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం క్రైస్తవ విశ్వాసులకు రాయబడలేదు, వారికి వర్తించదు, అది అవిశ్వాసుల కొరకు రాయబడింది అని. రెండో విషయం ఏంటంటే మనము ఒక్కసారి ప్రభు సన్నిధిలో పాపం ఒప్పుకొని రక్షణ పొందాం, ఆ తర్వాత మన లైఫ్ అంతా కూడా మనం పాపం ఒప్పుకోవాల్సిన పని లేదు అని. అలాంటి వారికి దానియేలు పాపం ఒప్పుకున్నాడు, దాని గురించి మనం ఏం చెప్పాలి? అలాంటి వారికి నెహెమ్యా తన పాపం ఒప్పుకున్నాడు, దాని గురించి మనం ఏం చెప్పాలి? యోబు తన పాపం ఒప్పుకున్నాడు, దాని గురించి మనం ఏం చెప్పాలి అని ఆలోచిస్తే మరి వారు చేసేటువంటి అబద్ధపు బోధ ఎంత ఘోరమైందో, మనిషిని దేవుడి సన్నిధిలో ఎలాంటి స్థితిలో ఉంచుతుందో మనం అర్థం చేసుకోగలం. సో దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, మనం క్షమాపణ పొందగానే వెనువెంటనే ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. సో నేను ఎప్పుడూ ప్రజలకు చెప్తుంటాను, మీరు మీ పాపం ఒప్పుకొని శుద్ధీకరించబడ్డానికి ఆలస్యం చెయ్యొద్దు. ఒక సింపుల్ ప్రశ్నను అడుగుతాను పర్సనల్ హైజీన్ గురించి. మీలో ఎంతమంది స్నానం చేసినప్పుడు తాజాగా ఫీల్ అవుతారు? ఎంతమంది స్నానం చేసి సెంటు కొట్టుకొని ఇస్త్రీ బట్టలు వేసుకున్నప్పుడు చక్కగా ఉన్నప్పుడు మీరు చురుకుగా ఫీల్ అవుతారు, ఆనందంగా ఫీల్ అవుతారు? అండ్ ఎంతమంది మీలో 2 రోజులు స్నానం చేయకుండా, పళ్ళు తోమకుండా, వస్త్రాలు కూడా అవే వేసుకుని కంపు కొడుతున్నప్పుడు మీరు హాయిగా ఫీల్ అవుతారు? ఎంతమంది అలా ఫీల్ అవుతారు? ఒకసారి చేసి చూపిస్తారా? నాకైతే ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంటికి పోతే నాకు అంత లోపల చెమట పడుతుంది కనుక స్నానం చేసేస్తాను. లేకపోతే ఏదో అంటే బ్యాడ్ ఫీలింగ్, అయ్యో ఏదో అపవిత్రత ఉంది, ఏదో చెమట వాసన వస్తుంది, ఏదో దుర్వాసన నాలో ఉంది, దాన్ని కడిగేసుకోవాలా, చక్కగా డియోడ్రెంట్ కొట్టుకోవాలా, మంచి కొత్త బట్టలు వేసుకోవాలా, ఉండాలనే ఫీలింగ్ నాకు ఉంటుంది. సో దేవుడి వాక్యం అంటుందంటే మనం శారీరకంగా ఆ పనిని చెయ్యం, కానీ అంటే శారీరకంగా 2, 3, 4 రోజులు స్నానాలు చేయకుండా, పళ్ళు తోమకుండా, బట్టలు మార్చకుండా ఉండం, కానీ ఆత్మీయంగా మాత్రం ఆ పాపాలను అదే ప్రకారం అపవిత్రతను మన ఆత్మకు, మనసుకు, హృదయానికి అంటించుకొని పేరుకుపోయేటట్టు పెంచుకుంటూనే ఉంటాం, కానీ దాన్ని కడుక్కోం. ఇదే మనకున్న ప్రాబ్లం.